హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఆడపిల్లకి బంగారం ఎంత పెట్టాలి? ఏ ఏ వస్తువులు కొనాలి? ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసామండి ఇదివరకు. ఆడపిల్లకి బంగారం ఏ వయసులో కొనాలనేది నేను చెప్పాననమాట. ఇప్పుడైతే మనము ఎంత పెట్టాలి, అలాగే ఏ ఏ వస్తువులు కొనాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? సో, నేనైతే అందరూ ఇలాగే కొనాలని చెప్పట్లేదండి. ఎవరి స్తోమత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ స్తోమత మీద అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. అయితే చాలామంది ఇలా అనుకుంటారనమాట. ఒక 5 కాసులు, లేదంటే ఒక 10 కాసులు అలా అనుకుంటారు. దాన్ని బట్టి ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కాసులు అనుకోండి. 5 కాసులంటే ఇంకా 5 ఇంటూ ఒక కాసుకి 8 గ్రామ్స్ కాబట్టి 5 ఎయిట్స్ 40 గ్రామ్స్ అనమాట. 5 కాసులైతే అదే 5 కాసులైతే. అదే 10 కాసులు అనుకోండి 80 గ్రామ్స్ అవుతది. అయితే ఈ 10 కాసులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 కాసుల్లో ఏమేమి ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు 10 కాసులంటే 80 గ్రామ్స్ అయింది కదా! మనం ఒక టోటల్‌గా 100 గ్రామ్స్ అనుకుందాము. ప్లస్ 20 చేసుకుంటే 100 గ్రామ్స్ అనుకుందాం. 100 గ్రామ్స్‌కి ఏమేమి తీసుకోవచ్చు అనేది ఇవాళ చూద్దాము. ఓకేనా? 100 గ్రామ్స్ అంటే మనకి 12 కాసుల మీద 2 గ్రాములు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? అయితే 100 కాసులకు గాను మనము చూద్దామండి. ఫస్ట్ మనకి కావాల్సినవి ఇక్కడ నేను ఐటమ్స్ చెప్తాను. ఏ ఐటమ్ ఎంతెంత గ్రామ్స్‌లో తీసుకోవాలనేది కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనకు కావాల్సినయి ఇయర్ రింగ్స్ అనమాట. అంటే కొంచెం పెద్ద సైజువే తీసేసుకోండి. అవి 4 గ్రామ్స్. నెక్స్ట్ మాటీలు ఒక 4 గ్రామ్స్. నెక్స్ట్ పాపిడి బిళ్ళ ఒక 4 గ్రామ్స్. 4 గ్రామ్స్ అంటే అరకాసు అనమాట. ఇలాగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కొంచెం పెద్ద ఐటెంకి వెళ్ళిపోయేసరికి నెక్లెస్ అనమాట. నెక్లెస్ వచ్చేసి ఒక 3 కాసులు ఉండాలండి. 3 కాసులు అంటే మనకి 24 గ్రామ్స్ అనమాట. సో, అంత బేర్ చేయలేము అనుకున్నప్పుడు తగ్గించుకోవచ్చు. లైట్ వెయిట్ జ్యువెలరీలో తీసుకుంటే కొంచెం తగ్గుతుందనమాట. లాంగ్ చైన్ వచ్చేసి ఒక 48 గ్రామ్స్లో తీసుకోవచ్చు. 48 గ్రామ్స్ అంటే 6 కాసులు అనమాట. అంటే ఇంత అనేది ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. 3 కాసులకి మంచిగా నెక్లెస్ వస్తుంది. అండ్ 6 కాసులకి మంచిగా లాంగ్ చైన్ వస్తుంది. ఇంత పాసిబుల్ అవ్వట్లేదు మీకు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకేనా? లైట్ వెయిట్ మోడల్స్కి వెళ్ళిపోతే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో, ఇవి బేసిక్ అండి. ఇవైతే చాలు. అండ్ ఒక ఫింగర్ రింగ్ కూడా వేసుకోండి, మర్చిపోయా. ఫింగర్ రింగ్ 4 గ్రామ్స్, 88 గ్రామ్స్ అయిందండి. ఇవి అయితే మనము మ్యారేజ్ టైంకి తీసుకోవాలన్నమాట. కానీ వీటికన్నా ముందు మనకి ఒక డైలీ యూజ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవాలి. అవి ఒక 4 గ్రామ్స్ సరిపోతాయి. అండ్ ఒక చైన్ మెడలోకి తీసుకుంటే డైలీ యూస్కి అనమాట. అదొక 8 గ్రామ్స్లో తీసుకుంటే సరిపోతుంది. మనకి 88 ప్లస్ ఇవి యాడ్ చేసుకుంటే 8 2 16 9 20 100 గ్రామ్స్ ఖచ్చితంగా సరిపోతుంది అనమాట. సో, ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంత తీసుకోలేమనుకుంటే కనుక తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా? అది మీకు ఒక్కొక్క దాంట్లోని ఇది అనుకోండి ఒక 2.5 కాసుల్లో తగ్గించుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 48 గ్రామ్స్ కదా, 6 కాసులు కదా, ఇది ఒక 5 కాసుల్లో అంటే 40 గ్రామ్స్లో తీసుకోవచ్చు. అలా తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా తగ్గించదగినవంటే పెద్ద ఏం లేవండి. ఇవన్నీ మినిమం అనమాట. మినిమంగా ఎంత ఉండాలనేది నేను చెప్పాను.
పెద్ద ఐటమ్స్ ఈ రెండే కాబట్టి ఈ రెండిట్లో తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఇదండి. ఇలా గనక ప్లాన్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటదనమాట. మేమెంత కొనాలి అనేది మీకొక ఐడియా వస్తది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవడం అనేది మీకు ఒక ఐడియా వస్తదనమాట. నేను చెప్పాలనుకునేది అది. ఆహ్, అండ్ చాలామంది మన వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో చాలామంది కాదు, ఒకళ్ళు కామెంట్ చేశారండి. ఫస్ట్ అమ్మాయికి బంగారం కొనడం కాదండి, చదివించాలి అని చెప్తున్నారు. నేను చదివించొద్దని ఎక్కడ చెప్పలేదండి మన గోల్డ్ వీడియోస్‌లో. మన ఛానల్ గోల్డ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి నేను గోల్డ్ టాపిక్ మాట్లాడుతున్నాను అంతే. ఇది నేను బంగారం నిమిత్తం సేవ్ చేసుకోమని చెప్తున్నాను. హైయర్ స్టడీస్ కోసం కూడా దీంతో పాటు మీరు సేవ్ చేసుకోండి. అది మీరెలా చేసుకుంటారనేది మీ ఇష్టం అనమాట. మనది కేవలం గోల్డ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి నేను గోల్డ్ మాత్రం చెప్తున్నాను. నేను ఆడపిల్లల్ని చదివించకూడదని మాత్రం నా ఛానల్‌లో ఎక్కడా చెప్పను. సో, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు ఏమాత్రం హెల్ప్‌ఫుల్ అయింది అనుకున్నా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్‌ని కమెంట్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా హెల్ప్‌గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? నేను ఇంకా చాలా స్లోగానే క్లియర్‌గానే చెప్తున్నానండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ చాలామందికి ఇదే ప్రాబ్లమ్ అంటున్నారండి. ఏంటి ఇంత స్లోగా చెప్తున్నావు అంటున్నారు. బట్ నా వే ఆఫ్ టాకింగే అంత అనమాట. నేను ఈ చెప్పేది ఏదైనా కూడా, ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏదైనా కూడా ఏమీ ముందు స్క్రిప్టెడ్ కాదండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకునేది స్పాంటేనియస్‌గా చెప్తాను కాబట్టి కొంచెం మీకు ఎలాబొరేట్‌గా అనిపించొచ్చు. కానీ ఇలా చెప్పకపోతే అర్థం అవ్వదనేది నా ఫీలింగ్ అనమాట. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది నేను క్లియర్‌గా చెప్పాననేది. అదనమాట నేను చెప్పాలనుకునేది. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.